కేంద్ర ప్రభుత్వం వీసాలు రద్దు చేసి వెళ్లిపోవాలని ఆదేశించడంతో గత 2 రోజుల్లో 272 మంది పాకిస్తాన్ పౌరులు భారత్ను విడిచి వెళ్లిపోయారు. అటారీ వాఘా సరిహద్దుల నుంచి ఈ 272 మంది వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. 12 కేటగిరీల కింద కేంద్రం ఇచ్చిన స్వల్పకాలిక వీసాల వ్యవధి నేటితో ముగిసిపోతున్నందున మరింత మంది వెళ్లిపోనున్నారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో 13 మంది దౌత్యాధికారులు, సిబ్బంది సహా 629 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు ద్వారా భారత్ చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. పాకిస్తాన్ వాసులకు సార్క్ వీసా మినహాయింపు పథకం కింద కేంద్రం ఇచ్చిన గడువు నిన్ననే ముగిసింది. వైద్య వీసాల గడువు ఈ నెల 29తో ముగియనుంది. వ్యాపారం, సినిమా, జర్నలిస్ట్, రవాణా, మౌంటనీరింగ్, విద్యార్థి, పర్యాటక, యాత్రికులు వంటి 12 రకాల స్వల్పకాలిక వీసాల గడువు నేటితో ముగియనుంది. దీర్ఘకాలిక, దౌత్య, అధికారిక వీసాలు పొందిన వారికి మాత్రం కేంద్రం ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అటారీ వాఘా బోర్డర్ నుంచి అనేక మంది పాకిస్తాన్ పౌరులు వెళ్లగా మరికొందరు విమానాల్లో వెళ్లినట్లు భావిస్తున్నారు. అయితే భారత్ పాక్ మధ్య నేరుగా విమాన సర్వీసులు లేనందున వేరే దేశానికి వెళ్లి అక్కడి నుంచి పాక్ వెళ్లాల్సి ఉంటుంది.